T20 వరల్డ్ కప్ లో మిగిలింది 8 జట్లే. మొత్తం 20 జట్లలో 12 జట్ల పనైపోయింది. 8 జట్లు 2 గ్రూపులుగా ఢీకొట్టబోతున్నాయి. తొలి దశలో ఇంకా 2 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. గ్రూప్ సి లో వెస్టిండీస్ తో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ తో పుపువా న్యూగినియా తలపడాల్సి ఉంది. ఈ 2 మ్యాచ్లు ఇంపాక్ట్ చూపించేవేమీ కాదు. కాకపోతే గ్రూప్ సి లో టాపర్ గా ఎవరు నిలుస్తారన్నది విండీస్ ఆఫ్ఘాన్ మ్యాచ్ తో తేలిపోతుంది. కాకపోతే ఆ ఇంపాక్ట్ సూపర్ 8 పై ఏమీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ సీడింగ్స్ ప్రకారమే సూపర్ 8 గ్రూపులు డిసైడ్ అయిపోయాయి. ఒకసారి తొలి దశకు సంబంధించిన లెక్కలు చూస్తే 4 మ్యాచ్ల్లో టీమిండియా 3 గెలిచింది. 1 మ్యాచ్ రద్దయింది. 7 పాయింట్లు సాధించింది. టాపర్ గా ఉంది. అమెరికా 2 మ్యాచ్ల్లో గెలిచింది. 1 మ్యాచ్లో ఓడింది. 1 మ్యాచ్ రద్దయింది. 5 పాయింట్లు దక్కించుకుంది. గ్రూప్ ఏ నుంచి ఇండియా, అమెరికానే తర్వాతి దశకు చేరింది. 2 మ్యాచ్ల్లో గెలిచి 2 మ్యాచ్ల్లో ఓడిన పాకిస్తాన్ 3వ స్థానంతో సరిపెట్టుకుంది. కెనడా 3 పాయింట్లకు పరిమితమైంది. 1 మ్యాచ్లో గెలవగా మరో మ్యాచ్ రద్దవడంతో 1 పాయింట్ యాడ్ అయింది. ఐర్లాండ్ 1 మ్యాచ్లోనూ గెలవలేదు. 1 మ్యాచ్ రద్దవడంతో 1 పాయింట్ సాధించగలిగింది. గ్రూప్ ఏలో చివరి స్థానానికి పరిమితమైంది. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా టాపర్ గా నిలిచింది. ఆడిన 4 మ్యాచ్ల్లోనూ గెలిచింది. 8 పాయింట్లు సొంతం చేసుకుంది. 5 పాయింట్లు సాధించిన ఇంగ్లాండ్ మెరుగైన రన్ రేట్తో సూపర్ 8 కు చేరుకోగలిగింది. సరిగ్గా 5 పాయింట్లే సాధించిన స్కాట్లాండ్ 3వ స్థానానికి పరిమితమైంది. 2 పాయింట్లతో నమీబియా 4వ స్థానంలో ఉంది. ఒమన్ పాయింట్ల ఖాతా తెరవలేకపోయింది. గ్రూప్ సిలో ఆఫ్ఘాన్, వెస్టిండీస్ చెరో 6 పాయింట్లతో టాప్ 2లో ఉన్నాయి. న్యూజిలాండ్, ఉగాండా ఖాతాలో 2 పాయింట్లున్నాయి. పుపువా న్యూగినియా 3 మ్యాచ్లు ఆడినా బోనీ కొట్టలేదు. గ్రూప్ డిలో మ్యాచ్లన్నీ పూర్తయ్యాయి. సౌత్ ఆఫ్రికా 4 మ్యాచ్ల్లోనూ గెలిచింది. 8 పాయింట్లు సాధించింది. బంగ్లాదేశ్ 3 మ్యాచ్ల్లో గెలిచి 6 పాయింట్లు సొంతం చేసుకుంది. సూపర్ 8 కు అర్హత సాధించింది. శ్రీలంక 4 మ్యాచ్ల్లో కలిపి 3 పాయింట్లు దక్కించుకుంది. తొలి దశకే పరిమితమైంది. 2 పాయింట్లతో నెదర్లాండ్స్, 1 పాయింట్తో నేపాల్ చివరి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇక సూపర్ 8 దశలో గ్రూప్ 1లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ చోటు దక్కించుకున్నాయి. గ్రూప్ 2లో అమెరికా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఢీకొట్టబోతున్నాయి. సూపర్ 8 దశలో ప్రతి జట్టు 3 మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. 2 గ్రూపుల నుంచి మెరుగ్గా రాణించిన 2 జట్లు సెమీస్ కు చేరతాయి. మొత్తంగా అన్ని జట్లు సూపర్ వార్ కు సై అంటున్నాయి.